ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న కొత్త టెక్నాలజీతో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజా కస్టమర్ కేర్ మోసాలో మాల్వేర్తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకుంటున్న బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆర్బీఐ 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్నట్టుగా బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే థర్డ్ పార్టీ యాప్ వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది. అసోం రాష్ట్రంలో గువాహటికి చెందిన పల్లక్ భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్ సంస్థ లూయి ఫిలిప్ నుంచి 4,000 వెచ్చించి ఓ బ్లేజర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్ వెబ్సైట్లో కస్టమర్ కేర్కు సమాచారం ఇచ్చారు. తనకు 4,000ను వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే 2021లో లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురై ఆ సైట్ నియంత్రణ హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. వెబ్సైట్లో కస్టమర్ కేర్ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు. తప్పకుండా మీ సొమ్మును తిరిగి ఇస్తామని, మేము పంపే లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఆ యాప్ను ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలో ఉన్న 94,204 రూపాయలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయింది. తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సిఐడి సైబర్ క్రైమ్ సెల్, జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్బీఐదే లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన 94,204 రూపాయలను తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎస్బీఐ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బును బదిలీ చేశాడని, అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. అయితే బాధితుడి పక్షానే న్యాయం ఉండటంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐనే తప్పుపట్టింది. ఎస్బీఐ వద్ద అధునాతన సాంకేతికత ఉంటుంది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను గుర్తించి నియంత్రించే అవకాశాలుంటాయి. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయింది. కాబట్టి ఎస్బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీని ఇతరులకు చెప్పినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.